హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఏ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుపుటకు ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి. ఏ పూజ కానీ, వ్రతం కానీ, ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘ్నేశ్వరుడు పూజ చేయాలి. దీనికో కథ ఉంది. పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు ఉండేవారు. వారు బ్రహ్మచే అనేక వరాలు పొంది లోకాలన్నిటినీ బాధించసాగారు. ఆకాశంలో 3 నగరాలను నిర్మించుకొని దేవతలను, లోకాలను బాధించసాగారు. వీళ్ళ బాధలు భరించలేక దేవతలు, ప్రజలు శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు రక్షిస్తానని అభయమిచ్చాడు. శివుడు ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పాడు. నందిని ఆ 3 నగరాలను తన కొమ్ములతో ఎత్తి పట్టుకోమని చెప్పాడు. అప్పుడు శివుడు నంది కొమ్ములపై ఎత్తిన 3 నగరాలతో సహా త్రిపురాసులను సంహరించాడు. ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి తెగి పడిపోయింది. అదే పసుపు కొమ్ము. దానితో నందికి చాలా దుఃఖం కలిగింది. గణపతి అప్పుడు ఆ పసుపు కొమ్ము ఎక్కడ పడిందో వెతికి తెచ్చాడట. కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలిగింది. అది చూసిన శివుడు, నంది, నీ పసుపు కొమ్ము పడిన చోట మొలిచిన పసుపు కొమ్ములతోనే చూర్ణించగా వచ్చిన పసుపుతో పసుపు గణపతిని చేసి ఏ పూజకైనా మొదట పూజింపవలసిందేనని అన్నాడట. ఆ పసుపు కొమ్ములతో చూర్ణించిన పసుపుతోనే తయారు చేసిన పసుపు గణపతిని పూజ మొదలైందట. అందుకే ఆయన ఆదిదేవుడు, ప్రథమ పూజ్యుడు అయ్యారు. ఓం గం గణపతియే నమః. వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనసును పెట్టి స్వామి ఎదురుగా కూర్చుని ధ్యానం చేయటం. వినాయకుడుకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం. ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి స్థిరోభవ, వరదోభవ, సుప్రసన్నోభవ, స్థిరాసనం కురు అని చదువుతారు. అందుకే గజానన్ని ముందు రోజు కూర్చునే ప్రయత్నం చేయండి. మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయటానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి, ప్రతి విషయం త్వరగా అర్థం చేసుకోవడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. కనుక గణపతి ఆరాధనను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. పిలిస్తే పలికే దైవం గణనాథుడు. పసుపు గణపతి పూజ ఫలితాలు. భక్తుల విశ్వాసం ప్రకారం పసుపు గణపతిని పూజ వల్ల కార్యసిద్ధి, విద్యాభివృద్ధి, జ్ఞాపకశక్తి పెరుగుదల, కుటుంబ శాంతి, వ్యాపార అభివృద్ధి, విఘ్నాల నివారణ, మానసిక స్థిరత్వం లభిస్తాయని నమ్ముతారు. విద్యార్థులు ప్రత్యేకంగా గణపతిని ధ్యానం చేస్తే ఏకాగ్రత పెరుగుతుందని పెద్దలు చెబుతారు. పూజలో స్థిరోభవ అనే మాటకి అర్థం మన మనసు స్థిరంగా ఉండాలి, ఆలోచనలు ప్రశాంతంగా ఉండాలి, ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి అనే ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. గణపతి స్వరూపం కూడా మనకు ఓర్పు, స్థిరత్వం, వివేకం, వినయం నేర్పుతుంది. పసుపు గణపతిని ఎలా తయారు చేస్తారు? సాధారణంగా పసుపు పొడితో కొద్దిగా నీళ్లు లేదా పాలు కలిపి చిన్న వినాయక రూపం తయారు చేస్తారు. కుంకుమ, అక్షంతలు సమర్పిస్తారు. పత్రి, పువ్వులు అర్పిస్తారు. మోదకాలు లేదా ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతారు. చివరిగా హారతి ఇచ్చి ప్రార్థిస్తారు. ఓం శ్రీ గణేశాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.